ఇక విషయానికి వస్తే 2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పైచిలకు గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎం పోస్టుల నియామకం కాగా ఆనాడే వారికి ఒక ఒప్పందం జరిగింది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మళ్ళీ 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న తరువాత శాఖాపరమైన పరీక్ష రాసి ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి సర్వీస్ రెగ్యులేషన్ అయిన వెంటనే వారికి ఒక పదోన్నతి అవకాశాన్ని కల్పించాలి అని 273 జీవో 1989లో వచ్చిన 273 జీవోని సవరణ చేయడం ద్వారా 179 జీవోని విడుదల చేసి అర్హులైనటువంటి గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎంలందరికీ అర్హత అంటే 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకోవాలా, ప్రొబేషన్ డిక్లేర్ అవ్వాలా, సర్వీస్ రెగ్యులైజ్ అవ్వాలా. ఇటువంటి ఏఎన్ఎంలందరికీ తక్షణమే వైద్యారోగ్య శాఖకు బదిలీ చేస్తూ ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలి అని చాలామంది ఈరోజు అర్థమైన విషయం. ఏఎన్ఎం నుంచి ఏఎన్ఎం పదోన్నతి ఏంటంటే ఏఎన్ఎం నుంచి ఒక కేడర్కి వెళ్ళాలి కానీ అని ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు మా కర్మకి మా దరిద్రానికి చుట్టుకొని ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇంట్లోకి పక్కింట్లోకి వెళ్తున్నాం అంతే, ఇల్లు ఒకటే. కాకపోతే స్కేల్ ఆఫ్ పేలో డిఫరెన్స్ ఉంటుందని ఇలాగ 2 డిపార్ట్మెంట్ల యొక్క పెత్తనం పోయి కేవలం ఒక డిపార్ట్మెంట్ పెత్తనమే మిగులుతుందన్న ఆశతో మాత్రమే వీరందరూ కూడా పదోన్నతికి ఆశిస్తూ ఉన్నారు. ఈ పదోన్నతుల ప్రక్రియ సుమారు 8 జిల్లాల్లో పూర్తవగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేటికి పూర్తవకపోవడం కారణం అనేక కారణాలు ఉన్నాయని, అనేక బాధారిష్టాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు కొంతమంది ఏఎన్ఎంలు వారిని కూడా తప్పుపట్టే విషయం కాదు, వారికి కార్యాలయం ద్వారా అన్యాయం జరిగిందని కోర్టుకు ఆశ్రయిస్తే ఆ కోర్టు కథ శవం తిరిగి చెట్టెక్కి వ్యాపారుడు మాయవాడు అన్నట్టుగా ఒక 6 నెలలు ఆ కోర్టు కథ నడిచి ముగిసినట్టునే ఈ డిఎంహెచ్ ఎవరు చెప్తారు, రేపు ఎవరైనా కోర్టు కేసు ఇంకో కేసు వేయొచ్చు, దానికి మళ్ళీ నేను ఇబ్బంది పడవచ్చు, పెట్టబోయే చిక్కుడు బాధను కొనబోయే గేట్ తినొచ్చాను అనుమానంతో. మరి ఈయన ఏమనుకుంటాడో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇవ్వలేనంటున్నాడు. ఈయన ఇవ్వడట, ఈయన సీటు ఖాళీ చేయడట. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, డిఎంహెచ్ గారు మీరు ప్రమోషన్లు ఇవ్వాలనుకుంటే కూర్చోండి, మీకు అంతగా ఇబ్బంది అనుకుంటే దయచేసి మీరు వెళ్ళండి, వేరే డిఎంహెచ్ గారు వచ్చిన పదోన్నతులు ఇస్తారు. ఇది మీ మీద కక్షతోటో మీ మీద కోపంతో చెప్తున్నటువంటి మాట కాదు. మీ యొక్క నిర్ణయం వందలాది మంది జీవితమే ప్రభావితం చూపించకూడదు. ఈవేళ స్వయంగా కమిషనర్ గారితో నేను మాట్లాడడం జరిగింది, కమిషనర్ వీరపాండ్యం గారు మాట్లాడుతూ జరిగింది, ఇది ఆన్ రికార్డ్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నా. రాత్రి డిప్యూటీ డైరెక్టర్ గణపతిరావు గారితో మాట్లాడడం జరిగింది. నేను స్వయంగా మీ డిఎంహెచ్ వారికి చెప్తాం, ఏమీ అడ్డంకులు లేవు, ప్రొవిజనల్ సీనియర్టీ ఫైనల్ కావాలి, ఫైనల్ సీనియర్టీ ఇస్తే పదోన్నతులు ఇమ్మని చెప్పారు. ఇవాళ ఎందుకు ఇంకా ఆలస్యం అవుతా ఉంది? కాబట్టి ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీరు సీనియారిటీ ఎప్పుడు విడుదల చేస్తారు, పదోన్నత కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు, పదోన్నతులు ఎప్పుడు ఇస్తారు, ఈ 3 విషయాలు మాకు తెలియజేస్తేనే తప్ప ఈ కార్యాలయ ఆవరణ నుంచి కదిలేదు లేదు, చావోరేవో తేల్చుకుంటాం తప్ప వెనుకాడేది లేదని తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున, ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం తరఫున జరగాలి. మేము ఆల్రెడీ 2 రోజుల క్రితమే నేను చెప్పాను నా స్టాఫ్ అందరికీ, రండి మనం దీంట్లో ఇన్వాల్వ్ అయిన యూడీసీలు అందరూ మనం కూర్చొని మనం దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకుని ఆ రోజు డేట్ డిసైడ్ చేద్దామని 2 రోజుల క్రితం చెప్పాం. ఈరోజు పైన కూర్చొని మేము అదే విషయం మాట్లాడి అంతా కూడా 22వ తారీఖు చేసుకుందాం, రేపు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇద్దాము. ఇదంతా కూడా పెరిగి దాకా వెళ్ళి అక్కడ నుంచి అక్రాంతులకు రావడానికి 2-3 రోజులు 19వ తారీఖు అలా పట్టొచ్చు. సో ప్రతి జిల్లాకి ఒక్కొక్క 2 యూడీసీలు పెట్టాము. ఆ యూడీసీలు ఆ మిడిల్ క్లాస్తో మాట్లాడి, ఆ కన్సల్ట్ జూనియర్ అసిస్టెంట్తో మాట్లాడి మెరిట్ లిస్ట్ ప్రతి ఏఎన్ఎంకి రీచ్ అయిందా లేదా చూసుకొని అక్కడ నుంచి అక్రాంతులకు తెప్పించుకొని మేము కౌన్సిలింగ్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేట్ అయినందుకు నేను సభాముఖంగా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అది నా చేతిలో కాకుండా మీలో కొంతమంది గ్రూపులుగా మరి కొంతమందికి అన్యాయం జరుగుతుందని, లేకపోతే మాకు ఇది కావాలని అది కావాలని వేరే ఇష్యూస్ తోటి కోర్టుకి వెళ్ళడం వల్ల అది మరి 1వ తారీఖున కూడా మేము కోర్టుకి అన్నీ కూడా మరి సబ్మిట్ చేసి అడిగాం, మాకు పర్మిషన్ ఇవ్వండి చేస్తామని. ఫైనల్ మెరిట్ లిస్టు లో క్లియర్గా
మెన్షన్ చేశారు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కోర్టు డిసిషన్ ప్రకారం వెళ్ళండి అని. సో అందుకని ఏం డిసిషన్ తీసుకున్నామంటే కమిషనర్ గారితో గణపతిరావు గారితో మాట్లాడి అంతవరకు ఏమైతే మనకి ఇంకా మనం చేసిన ఇంకా కోర్టు కేసు అనేది అలా ఉంది కాబట్టి వాటి వరకు కెప్ట్ సైడ్ ఆ సీట్ల వరకు పక్కన పెట్టి కొంతవరకు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది చేసేస్తాం. కొన్ని మిగిలింటే డిఓపిలో కూడా మనకి చాలా పోస్ట్ మన యూనిట్లందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం మెడికల్ ఆఫీసర్స్ ప్లస్ మీరు అందరూ కూడా మన డిఓపిలో చాలా పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి, అలాగే ఎంటర్ చేయకుండా ఉండిపోయినాయి. సో అలాంటి చోట పోస్ట్ చేస్తే మరి జీతం రాదు. సో అలాంటివి కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 40 దాకా మన దగ్గర. సో ఇవన్నీ కూడా మనం ఆన్ పేపర్ మీద పెట్టి స్టేట్కి రాసి అవి కూడా ఓపెన్ చేసి ఏర్పాటు చేస్తాం. సెకండ్ లిస్టులో అలాంటివి కూడా ఫిల్అప్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం.